Hi guys, welcome back to my YouTube channel Princess of Tech. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సంస్థ వాళ్ళు రీసెంట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది NPCIL వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. దీని హైరింగ్ ప్రాసెస్ అనేది గేట్ రిజల్ట్ మీద బేస్ అయి ఉంటుంది. దీనికి 2021, 2022, 2023 ఈ గ్రాడ్యుయేట్స్ ఇయర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు అనేది ఎలిజిబుల్ అనమాట. ఏ బ్రాంచ్ అయినా ఎలిజిబుల్లే. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ అయినా అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశాడు, www.npcilcareers.co.in. మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 11th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 28 ఏప్రిల్ వరకు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 127 ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 48, ఎస్టీ వాళ్ళకి 43, ఓబీసీ వాళ్ళకి 86. మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే కరెంట్ వేకెన్సీస్ 315. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చి ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చి 10 ఉన్నాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే మెకానికల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 48, మెకానికల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 18, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 36. టోటల్ మెకానికల్ వాళ్ళకి 123 ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ 19 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14. టోటల్ కెమికల్ వాళ్ళకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ 22, ఈడబ్ల్యూఎస్ 6, ఎస్సీ 9, ఎస్టీ 4, ఓబీసీ 16. టోటల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 57 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 10, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7. టోటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్లో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7. టోటల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 13. టోటల్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 45 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చాడు. కేటగిరీ వచ్చి బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకి కరెంట్ వేకెన్సీస్లో 4 ఉన్నాయి, అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఈ కేటగిరీ వాళ్ళకి కరెంట్ వేకెన్సీస్ 3 ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేవు. అండ్ నెక్స్ట్ కేటగిరీ 1 arm 1 leg ఈ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ 3 ఉన్నాయి కరెంట్ వేకెన్సీస్, అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1 ఉంది. నెక్స్ట్ 4th కేటగిరీ వచ్చి స్పెక్ట్రమ్ డిజార్డర్ మెంటల్ ఇల్నెస్ ఈ కేటగిరీ వాళ్ళకి కరెంట్ వేకెన్సీస్ 3 ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1 ఉంది. టోటల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కరెంట్ వేకెన్సీస్ 13 ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. ఫిజికల్లీ డిజేబుల్డ్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళందరూ కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అండ్ 40% డిజబిలిటీ రేట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఈ కేటగిరీకి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 11/4/2023 అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ 28 ఏప్రిల్ 2023. మనకు అప్లికేషన్ ఫీ వచ్చి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు 500 పే చేయాలి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళు పేమెంట్ ఏం చేయవసరం లేదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. బీటెక్లో ఆర్ బీఎస్సీలో ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మనము దేని మీద అయితే బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కంప్లీట్ చేసామో అదే కోర్స్ మీద మనం గేట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 26 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి 29 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
31 years. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 36 years. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 39 years. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 41 years. డిపెండెంట్స్ ఆఫ్ పర్సన్ కిల్లెడ్ డ్యూరింగ్ ద రియోట్స్ ఆఫ్ 1984. అంటే 1984లో జరిగిన అల్లర్లలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ డిపెండెంట్స్కి ఏజ్ లిమిట్ వచ్చి 31 years. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 31 years. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ గురించి ఇచ్చారు. మనకి జాబ్ వచ్చాక 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి శాలరీ వచ్చి 55,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలవెన్స్ వచ్చి 18,000 ఇస్తారు. మనకి ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్ నుంచి సైంటిఫిక్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తారు. అప్పుడు మన శాలరీ అనేది 42% వరకు ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అండ్ వెన్యూ చూస్తే మనకి 5th June to 17th June ఈ డ్యూరేషన్లో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ వెన్యూస్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లోనే ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ది అణుశక్తి నగర్, ముంబై, మహారాష్ట్ర. నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ఉత్తరప్రదేశ్. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, తమిళనాడు. కైగా జనరేటింగ్ స్టేషన్, కర్ణాటక. ఓన్లీ ఈ ప్లేసెస్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ చూస్తారంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th మార్క్ లిస్ట్ కానీ లేదా టీసీ కానీ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్లో మన మార్క్ షీట్స్, మన ఒరిజినల్ డిగ్రీ అండ్ మన పీసీ ఇవి చెక్ చేస్తారు. నెక్స్ట్ గేట్ అడ్మిట్ కార్డ్ అని స్కోర్ కార్డ్ ఇవి చెక్ చేస్తారు. అక్కడ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. నాన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే డీబార్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ ఆర్ కేటగిరీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా చూపించాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్. అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్కి వస్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయిన అమౌంట్ మొత్తాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్కి మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. దీనికి వాళ్ళ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. 11th date నుంచి కాబట్టి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మనకి ఓపెన్ కాదు. 11th date నుంచి స్టార్ట్ చేయండి. కుదిరితే నేను ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.